నమస్కారం వాజీ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మహిళల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. మీడియాతో రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టీకరణ. సారథ్యం కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ బీజేపీని మరింత పటిష్టం చేస్తామని వెల్లడి. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అలసత్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, ప్రమీలా గాంధీ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కారం చూపాలని, ఆర్జీలపై తీసుకున్న చర్యలను నిర్ణీత గడువులోగా ఆర్జితాలకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్జీలు రీఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన ఆర్జీల పరిష్కార స్థితిపై రోజువారీ సమీక్ష నిర్వహించుకోవాలని అన్నారు. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు సామాజిక వ్యక్తిగత అంశాలపై 94 ఆర్జీలు అందజేశారు. వాటిలో రెవెన్యూ శాఖకు 32, డిఆర్డీఏకు 12, విద్యాశాఖకు 6, మున్సిపల్ శాఖకు 3, జిల్లా పంచాయతీకి 5, విద్యుత్ శాఖకు 3, గ్రామ వార్డు సచివాలయానికి 11, వైద్య ఆరోగ్య శాఖకు 3, ఇతర శాఖలకు సంబంధించి 19 ఆర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయమని డీబీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు పిలుపునిచ్చారు. డీబీఎస్యూ కార్యక్రమంలో జరిగిన మీడియా సమావేశంలో చిట్టిబాబు మాట్లాడుతూ దళిత బహుజన శ్రామిక రిజిస్ట్రేషన్ కాబడి 25 ఏళ్లు పూర్తి చేసుకుందని అన్నారు. గత 25 సంవత్సరాలుగా దళిత ఆదివాసీ బహుజనుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తుందని తెలిపారు. అత్యాచారాల నిర్మూలనకు, ఆత్మగౌరవ జీవనానికి, భూ సాధనకు, సమాన మహిళ భాగస్వామి సాధన దిశగా పనిచేస్తుందని అన్నారు. అత్యాచార బాధితులకు న్యాయం జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ ఆచారాల నిర్మూలన చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని ప్రకారం నిధులు కేటాయింపు, వాటి వినియోగం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై మరియు మహిళల బాలల హక్కుల పరిరక్షణకు చేసిన గత కార్యక్రమాలను పనిని సమీక్షించుకుంటూ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునేందుకు ఈ మహాసభలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ మహాసభలో రాష్ట్ర, జాతీయ నాయకులు పాల్గొంటారని, కాబట్టి దళిత సోదరులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 26వ తేదీన యూత్ హాస్టల్లో ఉదయం 10:30 గంటల నుంచి ఒక రోజంతా సమావేశం నిర్వహించబడుతుంది. ఈ యొక్క జిల్లా మహాసభల్లో జిల్లా నుంచి సుమారు 100 మంది డెలిగేట్స్ అటెండ్ అవుతారు. అదే రోజు కలెక్టర్ ఆఫీస్ నుంచి యూత్ హాస్టల్ వరకు ర్యాలీగా వెళ్ళి ఈ యొక్క మహాసభల్లో ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి దళిత ఆదివాసీలకు జరుగుతున్న దాడులు, ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు వాటి యొక్క అమలు తీరుతెన్నులు, వాటితో పాటు బాలల హక్కుల ఉల్లంఘనలు, ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్నటువంటి ఏవైతే దళిత ఆదివాసీ పథకాలు ఉన్నాయో ఆ పథకాల అమలులో ఉన్నటువంటి లోటుపాట్ల మీద చర్చించడం, అదే దిశలో మరి డీబీఎస్యూ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మరి డీబీఎస్యూలో ఉన్నటువంటి ఉద్యమాలను ఒకసారి సమీక్షించుకొని గత కార్యక్రమాల్లో ఉన్నటువంటి లోపాలను గుర్తించి భవిష్యత్తులో ఒక నూతనమైన ప్రణాళికతో రూపొందించడానికి నూతన కార్యవర్గాన్ని జిల్లా మహాసభలు ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ జిల్లా మహాసభలకు డీబీఎస్యూ జాతీయ నాయకులు, నేషనల్ క్యాంపెయిన్ దళిత హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు కూడా ఢిల్లీ నుంచి హాజరవుతూ ఉన్నారు. థామస్ పలిదానమని యునైటెడ్ నేషన్స్ రిప్రజెంటేటివ్ ఆయన హాజరవుతూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర, జాతీయ నాయకులు అంతమంది సమావేశానికి హాజరవుతూ దళిత ఆదివాసీ ఉద్యమాన్ని సమీక్షిస్తూ జరగబోతున్నటువంటి ఈ అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అట్రాసిటీస్, సప్లై నిధుల మీద సరైన నిర్ణయం తీసుకుంటూ ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి, అలాగే ఒక సంఘాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ యొక్క జిల్లా మహాసభలో ఏర్పాటు చేస్తున్నామని
సారథ్యం కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రం విజయనగరంలో ముందుగా రింగ్ రోడ్డు రైతు బజార్ వద్ద ఛాయ్పై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి నగరంలోని సత్య లాడ్జి వద్ద ఉన్న గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కోట జంక్షన్ నుంచి బీజేపీ కార్యకర్తలు నాయకులతో కలిసి శోభాయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాకవి గురజాడ అప్పారావు సమాజానికి ఎనలేని సేవ చేశారని అన్నారు. అప్పారావు అడుగుజాడలలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. ఆయన రచించిన రచనలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉప్పులపాటి రాజేష్ వర్మ, బీజేపీ సీనియర్ నాయకులు బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి, రెడ్డి పావని తదితరులు పాల్గొన్నారు. మన విజయనగరం జిల్లాకి కాక యావత్ తెలుగు జాతికి కూడా వన్నె తెచ్చిన మహానుభావుడు శ్రీ గురజాడ అప్పారావు గారి యొక్క విగ్రహాన్ని నివాళులర్పించి ఈ యొక్క పర్యటన ప్రారంభించాలనుకున్నాం. గురజాడ అప్పారావు గారు మన తెలుగు భాష యొక్క కీర్తి కిరీటాన్ని రెపరెపలాడించిన వ్యక్తి. ముఖ్యంగా వ్యవహార భాషనిగా తెలుగుని మార్చిన పెద్ద దీశాలి. గిడుగు రామూర్తి పంతులు గారితో పాటు గురజాడ అప్పారావు గారు చేసిన ప్రక్రియ సామాన్య జనపదాలతో అద్భుతమైన సాహిత్య రచన చేయడంతో పాటు అనేక రకాలుగా దేశానికి ముఖ్యంగా తెలుగు భాషకి వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి. కన్యాశుల్కం అనే ఒక ఏదైతే నాటిక రాశాడో ఆ నాటిక కేవలం తెలుగు వాళ్ళకే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా తర్జుమాయి. ఆ నాటికకి ఇప్పటికి 100 సంవత్సరాలు పూర్తయి ఇప్పటికీ కూడా అజారమంగా వెలుగొందుతుందంటే ఆయన చేసిన సాహిత్య ప్రక్రియలో అనేక సాంఘికానికి సంబంధించిన అంశాలను లేవనెత్తి సమాజాన్ని ప్రశ్నించే విధంగా తయారై ఒక హేతుబద్ధత కలిగిన ఒక వ్యక్తిగా అనేక సాంఘిక దురాచారాల పట్ల పెద్ద ఎత్తున మాట్లాడిన వ్యక్తిగా గురజాడ అప్పారావు గారి ప్రసిద్ధి. ఆయన మొత్తం దేశానికి సంబంధించిన అనేక అంశాలు, దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో మంచి అన్నది కొంతైనా ఉండాలి పెంచమని ఆ విధంగా ఏవైతే పద్యాలు రాసి ప్రజలందరినీ అలరించాడో ఆయన పద్యాల ద్వారా దేశభక్తిని అలాగే మంచి ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని మనందరికీ అర్థం చేశారు. తేట తెలుగు పదాలతో అద్భుత విన్యాసాలు చేసిన గురజాడ అప్పారావు గారిని తప్పనిసరిగా స్మరించుకుంటూ ఆయన యొక్క ఏవైతే ఆలోచనలు తప్పనిసరిగా మన జీవితంలో కలుపుకుంటూ ఆయన నిత్య ప్రేరణ స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా ఒక ప్రాతస్మరణీయుడిగా మనం భావించాలి. అటువంటి గురజాడ అప్పారావు గారికి నివాళులర్పిస్తూ మన ప్రాంతం విజయనగరం సంబంధించిన కళా వైభవాన్ని పెంచే విధంగా, విజయనగరం సంబంధించిన సాంస్కృతిక వైభవాన్ని పెంచే విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని ఆ విధంగా మేము ముందుకెళ్లాలనుకుంటాం. ఆ విధంగా గురజాడ అప్పారావు గారితో పాటు మన ప్రాంతం నుండి అనేక మంది ఎవరైతే గర్బిడి మండలం గర్భా రోడ్లో ఉన్న బోరును తొలగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అంబేద్కర్కు స్థానికులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. 30 ఏళ్లుగా ఉన్న బోరును రాత్రి తొలగించి స్క్రాప్ కోట్లు అమ్మేయడంతో బోరు లేక త్రాగునీటి సమస్యతో 3 నెలలుగా 50 కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మహిళలు జిల్లా కలెక్టర్ అంబేద్కర్కు ఫిర్యాదు చేశారు. బోరును తొలగించిన విషయాన్ని గ్రామ సచివాలయం కార్యదర్శికి వీఆర్ఓకి చెప్పినప్పటికీ పట్టించుకునే పాపాన పోలేదని అన్నారు. తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. అది గర్భాన్ రోడ్లో ఉన్న వాస్తవులు. మా వీధిలో ఉన్న 35 సంవత్సరాల నుంచి ఉన్న బోరు యలమంచిల రామకృష్ణ అని ఒక అతనికి ఇంటికి అడ్డంగా ఉన్నదని తొలగించినాడు. రాత్రే తొలగించినాడు. ఆ బోరు వల్ల మేము ఒక 50 కుటుంబాల వల్ల అక్కడ బతుకుతున్నాము. ఆ బోరు తీసేయడం వల్ల మేము చాలా నీటి కొరత ఇబ్బందిలో పడుతున్నాము. మాకు కావున అందరూ సహకరించి ఊర్లో ఉన్న పెద్ద మనుషులు అందరూ పెద్ద మనుషుల దగ్గర కూడా వెళ్ళాము. అయినా మాకు ఏ న్యాయం జరగలేదు కాబట్టి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. వినపం ఇవ్వడానికని వచ్చాము. దయ ఉంచి కలెక్టర్ గారు సహకరించి మాకు ఆ బోర్ని బాగు చేయవలసిందిగా కోరుతున్నాము. మాకు కొలాయిలు రాలేకపోవడం వల్ల ఆ నీటి సమస్య వల్ల మాకు ఆ నీటితో బాగా ఆధారపడి ఉన్నాం కాబట్టి ఆ బోర్ని మాకు బాగు చేయవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ కొత్త బోరింగ్ అయినా చాలు, లేకపోతే ఆ బోర్ అయినా బాగు చేయిస్తారని మేము ఆశిస్తున్నాము. జిల్లా కలెక్టర్ అంబేద్కర్ జిల్లా అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక పక్క వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోవడంతో తుఫాన్ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగా ఈరోజు కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో
జిల్లా కలెక్టర్ అంబేద్కర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గత 2 రోజులుగా జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా నమోదు కావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే నదీ పరివాహక ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న గ్రామాలలో ప్రజలందరూ అప్రమత్తం చేయాలని అన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్స్ అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడున్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిల్లా ఐసిడిఎస్ అధికారినిపై కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆమెను డిపార్ట్మెంట్కి సరెండర్ చేస్తానని హెచ్చరించారు. ఇక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని జీవన్ రాణి అధికారులు సమీక్షకు ఆలస్యంగా రావడంతో ఆమెకు మెమో జారీ చేశారు. విపత్తుల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాల్సింది పోయి ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎలా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నుండి హెవీ రెయిన్ఫాల్ ఉంది. ఎస్పెషల్లీ ఎస్కోట మండలంలో ఎల్కోట, కొత్త వలస, వేపాడ ఈ 3 మండలాల్లో దాదాపుగా 100 పైన mm రెయిన్ఫాల్ నమోదైంది నిన్న. ఈరోజు కూడా ఆ మండలాలు అలాగుంది. అదేవిధంగా ఈ నాగావళి రివర్ బెడ్ ఏదైతే మండలాలు ఉన్నాయో ఆ మండలాలకు సంబంధించి కూడా ఫ్లడ్ వాటర్ కొంచెం ఎక్కువగా వస్తుంది. అలాగే మడ్డు వలస రిజర్వాయర్లో కూడా వాటర్ ఇన్ఫ్లో బాగా పెరిగింది. అవుట్ఫ్లో అయితే ఇంకా వదలలేదు, ఇన్ఫ్లో అయితే బాగా పెరిగింది. సో దయచేసి ఆల్ మండల స్పెషల్ ఆఫీసర్ ఎవరైనా సెలవులో ఉన్నా పిలిపించండి, ఎవరైనా మీటింగ్కి వెళ్ళినా పిలిపించండి. ఆల్ మండల లెవెల్ స్పెషల్ ఆఫీసర్ 12 గంటల టీ బ్రేక్లో మీ సెకండ్ లెవెల్ ఆఫీసర్స్ గ్రీవ్స్లో కూర్చోబెట్టండి. మీరు మండలానికి వెళ్ళండి. మీరు మండలానికి వెళ్ళి మీ మండల టీం ఏదైతే ఉందో ఎంపీడీఓ, తహసీల్దార్, మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఈఓపిఆర్డి, ఏఈఆర్డబ్ల్యూఎస్, ఏఈపిఆర్ మీ మండల లెవెల్ టీంతో అన్ని విలేజ్ల్లో ఇవాళ మీరు ఫిజికల్ వెరిఫికేషన్ చేయండి. ఆల్ మండల లెవెల్ ఆఫీసర్స్ మీరు వింటున్నారో లేదో చూసుకోండి. మీరు 12 గంటలకు బయలుదేరి వెళ్ళిపోండి. టీ బ్రేక్ అవ్వగానే మీరు బయలుదేరి వెళ్ళిపోండి. మీ సెకండ్ లెవెల్ ఆఫీసర్ని ఇక్కడ కూర్చోబెట్టండి. మీ మండలానికి వెళ్ళి మీరు మండల లెవెల్లో మీరు మీటింగ్ పెట్టుకుని లేదా మీటింగ్ పెట్టుకుని లేదా ముందే కోఆర్డినేట్ చేసుకుంటే వాళ్ళందరూ తీసుకుని మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామాలను తిరగండి. మీ మండలంలో విలేజ్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ రెయిన్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఉంది, అక్కడ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది, శానిటేషన్ ఎలా ఉంది, రోడ్లు ఎలా బ్లాక్ అయిపోయినాయి, ఇమ్మీడియట్లీగా మీరు ఆ రెండింటిని కూడా రిస్టోర్ చేయించి మళ్ళీ ఈవినింగ్ నేను 6 గంటలకి ఆల్ మండల లెవెల్ ఆఫీసర్స్ అండ్ మండల స్పెషల్ ఆఫీసర్స్తో నేను వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తాను. మీ మండల హెడ్ క్వార్టర్లోనే అందరూ అటెండ్ అవ్వండి. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలలో ప్రభుత్వంపై కలుగుతున్న నమ్మకాన్ని చూసి వార్వలేక వైసీపీ నేతలు అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఈరోజు అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉత్తరాంధ్ర భారీ వర్షాలపై ప్రభుత్వం సమీక్షిస్తుందని అన్నారు. అల్లూరి, మన్యం జిల్లాలో కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి సంధ్యారాణి కొండచర్యల సమస్యలపై ఐటీడీఏ పీఓలను అప్రమత్తం చేశామని చెప్పారు. వర్షాలు ఎక్కువగా ఉంటే పాఠశాలలకు సెలవులు పొడిగిస్తాం. శాఖాపరంగా తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. గిరిజన ప్రాంతాలలో డోలీ మూతలు ఏడాది కాలంలో తగ్గించామని అన్నారు. దాదాపు 1300 కోట్ల రహదారుల అభివృద్ధి చేపట్టామని అన్నారు. 3 ఏళ్లలో గిరిజన ప్రాంతాలలో మెజార్టీ రహదారులను అభివృద్ధి చేశామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వైసీపీ విమర్శలు అర్ధరహితమని అన్నారు. అసహనంతో వైసీపీ నేతలు మాట్లాడుతున్నట్లుగా ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. ఈరోజు ఇచ్చినటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇస్తున్నటువంటి పథకాలు మీరు చూస్తున్నారు. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తున్నాయి అని అంటే మహిళల్లో ఎంత ఆనందం ఉందో తెలుసా మీకు? అంటే ఒక సామాన్య మహిళ, ఒక పేద మహిళలకి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తుంది అని అంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో ఆ స్థాయిలో నిలబడి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. మొన్నటిదాకా ఈ గ్యాస్ సిలిండర్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునేటప్పుడు బాదుడే ప్రోగ్రాం చేసేటప్పుడు మేము మహిళలు బయటకు వచ్చి గ్యాస్ సిలిండర్ ముట్టుకుంటే భయం వేస్తుందమ్మా, ముట్టించాలంటే భయం వేస్తుంది అనేవాళ్ళు. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తే ఎంత ఆనందంగా ఉన్నారో తెలుసా? మీరు ఎంతమంది పిల్లలను ఒక్కరికే తల్లికి వందనం ఇచ్చారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తుంటే ఈరోజు మహిళల్లో ఎంత ఆనందం. వాళ్ళ పిల్లలకి ఇంకేదైనా మనం చేసుకోవచ్చు. ఒక్క పిల్లల్నే చదివించుకొని ఒక పిల్లల్ని ఇంట్లో ఉంచుకునే వాళ్ళు కూడా డ్రాప్ అవుట్స్ కూడా ఈరోజు స్కూల్కి వెళ్తున్నారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు ఫ్రీ బస్సు కానీ, అలాగే మీరు 250 పెంచడానికి 1 సంవత్సరం ఆలోచించారే మీరు పెన్షన్ పెంచడానికి. అలాంటి ఈ సంవత్సర కాలంలో మేము ఇన్ని పథకాలు ఇస్తున్నామే ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు?
250 కేవలం పెన్షన్ 250 పెంచడానికి మీకు ఒక సంవత్సర కాలం పట్టింది. 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేశారు మీరు. అట్లాంటి ఈ ఒక్క సంవత్సర కాలంలోనే సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం మేము. మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇష్టానుసారంగా? మీకు బాధ్యత లేదు, బరువు లేదు, అసలు ఏ విధంగా మీకు సంస్కారం లేదు. ఎలా మాట్లాడతారు ఇష్టానుసారంగా? పథకాలు ఇచ్చేటప్పుడు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈరోజు 4000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు, 6000 దివ్యాంగులు తీసుకుంటున్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిన వాళ్ళు 10,000 తీసుకుంటున్నారు, 15,000 మంచానికి అంకితమైన వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. మీరెందుకు అసలు మీకెందుకు అంత ఉక్రోషం? ప్రజలు క్షేమంగా ఉండడం ఇష్టం ఉండదా మీకు? 164 సీట్లు మాకు వచ్చాయని మీకు బాధ. ఈ 11తోనే ఉన్నారు మీరు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తుంటే విద్యార్థి సంఘాల నాయకులను పాఠశాలలు కళాశాలలకు వెళ్లనివ్వకుండా కొత్త జీవాలను కూటమి ప్రభుత్వం తీసుకుని రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైసీపీ యువజన విభాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్ అన్నారు. వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో బాలాజీ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తూ ఉంటే అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. పాఠశాలలకు కళాశాలలకు విద్యార్థి సంఘాల నాయకులు వెళ్లకుండా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువత విభాగం నాయకులు సాయి, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో మేము జిల్లా అంతా పర్యటించి స్టూడెంట్స్కి ఏవేవి ప్రాబ్లం ఉన్నాయో హాస్టల్లో సందర్శించి ఆ లోపాలు ఎత్తి చూపి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాము. అలాగే ఈ జిల్లాలో కూడా ఇచ్చాము. దాని వెంటనే వెంటనే ఒక జీవో తెచ్చి ఆర్డర్ ఇచ్చారు. ఏంటంటే అనుమతి లేకుండా విద్యా సంఘాలని విద్యార్థుల్ని కలవనివ్వకుండా, అలాగే హాస్టల్లోకి వెళ్ళకూడదు, అలాగే పాఠశాలలోకి వెళ్ళకూడదు, అలాగే కాలేజీలోకి వెళ్ళకూడదు అని మేము లోకేష్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు యువగలం పాదయాత్ర చేసినప్పుడు మీరు ఎన్ని సందర్భంలో విద్యార్థులతో, విద్యార్థి సంఘం నాయకులతో మీటింగ్ పెట్టారు. మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు విద్యార్థి సంఘాలు కావాల్సినప్పుడు మేము ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. మాకు విద్యార్థి సంఘాలుగా మాకు ఆ రైట్ ఉంది, మాకు క్వశ్చన్ చేసే హక్కు ఉంది. మీరు ఈరోజు కూటమిలోకి వచ్చారని మీ ప్రభుత్వ పాలనని మేము ఎత్తి చూపిస్తుంటే మీకు ఈరోజు నొప్పి వచ్చి మీరు జీవో చేయడం ఎంతవరకు సవ్వు అని తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ జీవో వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయని ఎడల ఇంకా మునుముందు విద్యార్థి విభాగం నాయకులుగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు ఇంకా ధర్నాలు కూడా భారీ ఎత్తున చేయవలసి ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతిపక్షాల గొంతుల్ని మీరు ఎలాగా లేవదీయనివ్వట్లేదు. ఎవరైనా సరే ఒంటరిగా పోరాడి మాకు ఈ సమస్య ఉందని చెప్పేసి తెలియపరిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. కాదు, ఎవరైనా సరే సంఘాల తరపు నుంచి వచ్చి ప్రజల తాలూకా సమస్యల్ని వాళ్ళు వెళ్ళదీద్దామని చెప్పేసి అనుకుంటే వాళ్ళకి జియోలు ఇష్యూ చేసి అడ్డు చేస్తారు. అంటే ఈ రాష్ట్రంలోని మీ తాలూకా రెడ్ బుక్ పరిపాలన, రెడ్ బుక్ రాజ్యాంగం తప్పించి అంబేద్కర్ గారు రాసిన అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన రాజ్యాంగాన్ని మీరు అమలు చేయరా? ఈ ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి గవర్నమెంట్లోని కూడా ప్రతిపక్ష పార్టీల తాలూకా హక్కుగా ఈ వాయిస్ రేస్ చేయడం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క కార్యక్రమంలోని కూడా వ్యతిరేకత ఉంటుంది, మంచి ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలుగా మా బాధ్యత ఏంటంటే ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటి మీద మేము వాయిస్ రేస్ చేసి అది ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్తే చాలా కలెక్టివ్గా, చాలా ఇన్ఫర్మేటివ్గా వాటిని తీసుకొని ఈ సమస్యలు మనం ఎలా దూరం చేయాలని ఆలోచించాలే తప్పించి వీళ్ళని అలో చేయకూడదు, వీళ్ళ తలక మీటింగ్లు ఆపేయాలి, మా నాయకుడు ఊర్లోకి వస్తే మా నాయకుడు కలనివ్వకుండా చేసేయాలి, ఇలాంటి ఒక దుర్బుద్ధి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీరు మానుకోవాలి. మీరు ఇలాంటి జియోల్ని ఎట్టి పరిస్థితుల్లోని మీరు అమలు చేయనివ్వము. మీరు అమలు చేసిన ఈ జియోని వెనక్కి తీసుకోకపోయినా మీరు ఈ జియోల వల్ల మాలాంటి గొంతులన్నీ కూడా మీరు ఆపేయాలని చెప్పేసి అనుకున్నా అది ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు అని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ, మీరు ఎంత కుయ్యొత్తులు ఎత్తినా సరే, ఎన్ని చేసినా సరే మేము దేనికి జడిసేది లేదు. అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్, అంజనీపుత్ర చిరంజీవి బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు తేడ రామకృష్ణరావు ఆధ్వర్యంలో
మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవ వారోత్సవాలలో భాగంగా ఉల్లివీధి ఫైర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి జనసేన పార్టీ సీనియర్ నాయకులు లాలిశెట్టి రవితేజ మాట్లాడుతూ చిరంజీవికి పుట్టినరోజు సందర్భంగా నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ప్రజా సేవా సంఘం అధ్యక్షులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, అంజనీపుత్ర ఉపాధ్యక్షులు జనసేన యువ నాయకులు లోపింటి కళ్యాణ్, సీనియర్ మెగా అభిమాని మొయిదరాజు తదితరులు పాల్గొన్నారు. రోజు మా ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణ నిరాశ్రయుల గృహం నందు ఉన్నటువంటి నిరాశ్రయులందరికీ కూడా భోజన సదుపాయం కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ బాలు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. వీటిని వారోత్సవాల్లో భాగంగా రేపు ఎల్లుండి కూడా కొన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం. జై చిరంజీవ. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఆర్జీలని పరిష్కారం కావాలని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులకు తేల్చి చెప్పారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సబ్ కలెక్టర్ ఆర్ వైశాలి, రెవెన్యూ డివిజనల్ అధికారి హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ ధర్మచంద్రారెడ్డి, డిఆర్డీఏ పీడీ సుధారాణి ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఆర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి ఆర్జీదారుల వినతులను కలెక్టర్, ఇతర అధికారులకు అందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చిన ఆర్జీలని పరిష్కారం చేయాలని, ఎక్కడ పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. ఆర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండాలని, ఆర్జీదారులు సంతృప్తి చెందాలని స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసిన వాళ్ళు కమిటీ సభ్యులతో కూడిన వివరాలు, కార్యక్రమాల వివరాలు, అనుపు పండుగ నిర్వహించేటప్పుడు నిర్వహణ రూట్ మ్యాప్, ఎంతమంది పాల్గొంటారు అనే వివరాలతో సంబంధించిన పోలీస్ స్టేషన్ల అనుమతులు తీసుకోవాలని కురుపాం సబ్ ఇన్స్పెక్టర్ నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక విగ్రహం పెట్టి వినాయక పూజ జరుపుకున్నట్లయితే ఆ వీధికి సంబంధించిన కానీ, ఆ విగ్రహానికి సంబంధించిన కానీ కమిటీ మెంబర్లు ముందుగానే పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ విగ్రహాన్ని ఎన్ని రోజులు ఉంచుతారు, ఎప్పుడు అనుపుతారు, ఎక్కడ అనుపుతారు, అనుపినప్పుడు ఎంతమంది పాల్గొంటారు, ఏ రూట్లో వెళ్ళి ఎక్కడ అనుపుతారనే విషయము అప్లికేషన్ ద్వారా పోలీసు వారికి తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. దీని ద్వారా పోలీసు వారు ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, గొడవలు కానీ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది దైవ కార్యక్రమం, దేవుడి కార్యక్రమం కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలాగే పోలీసు వారికి ముందస్తు చర్యలు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటకు ముందస్తు చర్యలు తీసుకున్నట్టుకు గాను మీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని పోలీస్ స్టేషన్కి వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎవరైనా మైక్ పెట్టినట్లయితే దానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీలైన త్వరలో పోలీస్ స్టేషన్కి ఇస్తే దానివలన మేము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటకు చర్యలు తీసుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ దేవుడి కార్యక్రమాన్ని మనందరము కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటకు మీ యొక్క పూర్తి సహకారం పోలీస్ స్టేషన్కి పోలీసు వారికి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మత్స్యకారులకు తుఫాను హెచ్చరికలు జారీ చేసినట్లుగా అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం, పుష్పట్రేగ మండలాల తీర ప్రాంతం కావడంతో మత్స్యకారులు సముద్రంలోని వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. భోగాపురం, పుష్పట్రేగ మండలాల్లో సుమారు 18 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని రెవెన్యూ, పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వలలు, బోట్లతో పాటు ఇతరతర వేట సామగ్రి జాగ్రత్త పరచుకోవాలని, లోతట్టు ప్రాంతాలలో ఉన్న మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని అధికారులకు సూచించారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని దండోరా మూలకంగా తెలియజేశారు. తుఫాను తీరం దాటే సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అందుకు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, పోలీస్, మత్స్యశాఖ అధికారులు సూచించారు.
భోగాపురం మండలం రెడ్డి కంచేరు పంచాయతీ మధుర పిన్నింటిపాలెం గ్రామంలోని వెళ్లే రహదారి పూర్తిగా నీట మునగడంతో ప్రజలు ఆ రహదారి గుండా వెళ్లాలంటే ఇబ్బందులు తప్పటం లేదు. గత 2 రోజులుగా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లని చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు వెళ్లాలంటే ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు దృష్టి సాధించాలని కోరుతున్నారు. భోగాపురం మండలం కౌలువాడకు వెళ్లే రహదారిలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా రోడ్లు జలమయం అవడంతో ఆ దారి గుండా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సుమారు 6 గ్రామాలకు చెందిన ఈ రహదారి ఎప్పుడు తుఫాన్లు వచ్చినా ఇదే పరిస్థితి ఆయా గ్రామాల ప్రజలకు ఎదురవుతుంది. దీనిపై పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుని వెళ్లినా పరిష్కార మార్గం దొరకలేదని, దీంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్టుకి భూములు ఇవ్వడం వల్లే ఇటువంటి గతి పట్టిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపించారు. ఇప్పటికైనా సమస్య శాశ్వత పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని ఆ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు తీర్చడానికి రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా ఈరోజు విజయనగరం రావడం జరిగిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో మొదటిసారిగా విజయనగరంలోనే పర్యటన మొదలుపెట్టామని అన్నారు. పారిశ్రామిక వాడంతా ఈ మధ్యకాలంలో మూతపడిపోయిందని అన్నారు. జిల్లాలో ఉన్న ఫెర్రో పరిశ్రమలు తిరిగి ప్రారంభిస్తామని అన్నారు. అమెరికా టారిఫ్ కారణంగా ఆక్వా పరిశ్రమ నేడు కష్టకాలంలో ఉందని అన్నారు. రాహుల్ గాంధీ దేశంలో పెద్ద జోకర్గా మారారని అన్నారు. అతను చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు లేవని, ఎప్పటికప్పుడు కేంద్రం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్లో నోటీసులు జారీ చేయడం జరుగుతుందని అన్నారు. ఒక పనికిరాని వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఏం జరుగుతుందో రాహుల్ గాంధీని చూస్తే అర్థమవుతుందని అన్నారు. ఆధారాలు చూపించకపోతే క్షమాపణ చెప్పవలసి ఉంటుందని అన్నారు. ఆయన ఒక పెద్ద జోకర్గా మారాడు. ఏదైతే అంశాన్ని ఆయన రేస్ చేశాడో ఆ అంశానికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా ఇప్పటి వరకు ఆయన ఇవ్వలేకపోయాడు. ఎలక్షన్ కమిషన్ బోత్ స్టేట్ అంటే కర్ణాటక స్టేట్ సంబంధించిన ఎలక్షన్ కమిషన్ అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇద్దరు కూడా ఛాలెంజ్ చేశారు. మీకు ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలు పెట్టి మాట్లాడు, ఇవాళ అసత్యపు ఆరోపణ చేయొద్దని ఏదైతే జ్యుడిషియల్ స్థాయి కలిగిన రాజ్యాంగ స్థాయి కలిగిన ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. దానికి ఇవాళ వరకు సమాధానం చెప్పలేదు. ఏదైతే సర్ అని ఏదైతే సెలెక్టివ్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం బీహార్లో చేశారో దానికి కారణంగా డూప్లికేట్ సోర్సు, ఒకే ఓటరు అనేక చోట్ల నమోదు చేసుకున్న తీరు, వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేసే విధంగా ఒక సాఫ్ట్వేర్ తయారైంది. దాంట్లో భాగంగా చేయటం జరిగింది. దాంట్లో ప్రతి వ్యక్తికి కూడా ఒక హక్కు ఉంది, నీది తప్పు ఇది రైట్ అని చెప్పి ఎలక్షన్ సమయం ఉంది. ఆ విధంగా ఎలక్టోరల్ రోల్స్ అందరికీ ఇవ్వటం జరిగింది. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర BLAs అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అఫీషియల్గా BLA 1 అంటారు, దాన్ని వాళ్ళు నమోదు చేసుకోలేదు. భారతీయ జనతా పార్టీ బీహార్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నమోదు చేసుకోవడం కారణంగా మా వాళ్ళు అంత క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పనిచేయలేని కారణంగా ఇవాళ బోగస్ ఓట్లని ఏరివేత కార్యక్రమం ప్రారంభించితే ఏదో తప్పు జరిగిందని ఆయన పెద్ద ఎత్తున గోల చేస్తూ ప్రారంభించాడు. అనేక ఉదాహరణలు చెప్పాడు. ఆ ఉదాహరణలు కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఆయన దగ్గర ఒక్కటి కూడా ఇవాల్టి వరకు సబ్మిట్ చేయకపోవడం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. ఆయన ఒక కొట్టు ఓపెన్ చేశాడు, అంటే అబద్ధాల కొట్టు. నిరంతరం కొత్త అబద్ధాన్ని సృష్టించి దాన్ని పెద్ద ఎత్తున రేపు బాంబు పేలుస్తున్నానని ముందులో చెప్పడం, తర్వాత బాంబు తీసి కాల్చడం, ఆ బాంబు తుస్తవ్వటం అనేది పరిపాటిగా మారింది. ఆ విధంగా ఒక పనికిరాని వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు అయితే ఏం జరుగుతుందో వాళ్ళ రాహుల్ గాంధీ మన ముందు సజీవంగా చూపిస్తున్నాడు. ఆయన చెప్పిన ఏ మాట ఏ ఉదాహరణ సత్యం కాకుండా ఉంది కనుక ఆయన వెంటనే జాతికి క్షమాపణ చెప్పి ఆధారాలు ఉంటే చూపించాలి, లేకపోతే జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటాం. యాక్చువల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద కుతంత్రం ప్లాన్ చేశాడు. తిరుపతి ఎలక్షన్ సమయంలో 30,000 బోగస్ ఓట్స్ అంటే ఆ ప్రాంతం కానీ ఇంకో ప్రాంతం నమోదు చేయించుకొని వాటికి ఎలక్షన్ కమిషన్ కార్డ్స్ వేసి రావడం జరిగింది. అది పెద్ద ఎత్తున కేసు నడుస్తుంది. మొన్న ఎలక్షన్స్లో ఘోరంగా ఓడిపోవటం కారణంగా ఆయనకి ఏదైతే తిరుగులేని ఎదురుదెబ్బ తగిలిందో దాని నుంచి ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఆయన అనేక రకాల విషయాలు మాట్లాడుతున్నా దాంట్లో భాగంగా ఇది మాట్లాడాడు. నిజంగా చూస్తే ఏవైతే ఎలక్టోరల్ రోల్స్ ప్రిపరేషన్లో కానీ ఆ పనిలో కానీ ఎక్కువ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు. ఆ విధంగా ఆయన సమయంలో ఒకసారి రివిజన్ జరిగింది, అంటే సెలెక్టివ్గా ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. అనేక రకాలుగా చేరివేతలు, బోగస్ ఓట్లు చేరివేత, అనేక మంది తీసివేత పెద్ద ఎత్తున చేశారని అప్పుడు ఆరోపణలు అనిపించింది. కనుక ఆయన మళ్ళీ చేయటం అనేది హాస్యాస్పదం. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా నవ్వదు. ప్రతి స్టీల్ ప్లాంట్లో అన్ని కాంట్రాక్టుల పోస్టు ప్రైవేట్ వాడికి ఇస్తున్నారు. ఇప్పుడు కాదు,
ప్లాంట్ ప్రారంభమైన దగ్గర నుంచి దాంట్లోనే ఏవైతే కాంట్రాక్ట్స్ ఉంటాయో ప్రైవేట్ వాళ్ళే చేస్తారు, ప్రభుత్వం చేయదు. ఇంతకుముందు హిందుస్థాన్ సంబంధించిన కాంట్రాక్ట్ కార్పొరేషన్ ఉండేది, హెచ్సిసి అని, అది కూడా మూతపడిపోయింది. అది పబ్లిక్ సెక్టర్ కంపెనీ, వాళ్ళు ఎక్కువ చేసేవాడు. అది వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని లోపల టర్న్కిన్ ప్రాజెక్ట్స్ కానీ, ఏదైతే కన్వేయర్ బెల్ట్ మీద ఉండే సిస్టమ్స్ కానీ అన్నీ కూడా క్రిటికల్ యాక్టివిటీస్ కూడా ఇవాళ ప్రైవేట్ పార్టీసే చేస్తున్నాయి. సుమారు 90% స్టీల్ ప్లాంట్లోని అన్ని యాక్టివిటీస్ ప్రైవేట్ ప్లేయర్స్, కేవలం ఈ పబ్లిక్ ఇదేం కాదు, అన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీలు చేస్తున్నాయి. ఆ విధంగా వాళ్ళు ఇవ్వటం జరిగింది. దాంట్లో ప్రైవేటైజేషన్ దానికి అసలు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలని విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వం ఆ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేసి బీసీలకు 63.1% ఉందని ప్రకటించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సమగ్ర కులగణన చేసి బీసీల జనాభా 56% ఉందని ప్రకటించారని అన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీ మేరకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరి 2012లో ఇప్పుడు ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు బీసీ డిక్లరేషను పెట్టి వీళ్ళందరికీ కూడా 50% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి 2014లో కూడా ఆయన అధికారంలో పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ యొక్క విషయాన్ని పొందుపరచడం జరిగింది. మరి నేటికి కూడా ఈ యొక్క పార్టీలు అమలు చేయడం లేదు. మరి అలాగే బీహార్లో ఇవాళ ఎంత కులగణన జరిగిందో మనందరికీ తెలుసు. మరి తెలంగాణలో తప్పులో ఒప్పులో జరిగినప్పటికీ కూడా కొంతమేరకు అక్కడ కూడా ఈ కులగణన జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది జరిగి ఈ బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పట్టణంలో లోతట్టు ప్రాంతాలలో నిల్వ ఉంటున్న వర్షపు నీటిని వరహాలగడ్డకు మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలో గల సౌందర్య థియేటర్ వెనుక సత్రుచర్ల రియల్ ఎస్టేట్ కాలనీ ముంపునకు గురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. వర్షపు నీరు నిల్వకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో గల కాలువలకు అడ్డంగా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉండడాన్ని గమనించారు. వెంటనే విద్యుత్ స్తంభాలను తొలగించి వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సూచించారు. అలాగే ఆ ప్రాంతంలో తక్షణమే కాలువలలో పూడికలు తీయించాలని మున్సిపల్ కమిషనర్లు సూచించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత 2 రోజులుగా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిందని, దీనికి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. 2 రోజుల నుంచి రాష్ట్రం మొత్తం సైక్లోను హెచ్చరిక కూడా జారీ చేశారు. అతి భారీ వర్షాలు పడతాయని యంత్రాంగం కూడా డిక్లేర్ చేయడం జరిగింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, మన మన్యం జిల్లాలో పెద్దగా వర్షాలు పడితే ఈరోజు స్కూల్ కూడా ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా ఇది లోతట్టు ప్రాంతం అవ్వడం, ఎప్పుడు వర్షాలు పడినా దీనికి కొంచెం మన వరదల్ని చూస్తున్నాం. ముందుగా ఒకవేళ ఈరోజు రేపు భారీ వర్షాలు పడితే దానికి ఎలాగ ఎదుర్కోవాలని మున్సిపల్ సిబ్బంది, అలాగే ఎలక్ట్రికల్ సిబ్బంది, లోకల్ కౌన్సిలరు, తెలుగుదేశం నాయకులు అందరం కూడా ఈ లోకల్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరితో కూడా ఈరోజు ప్రయాణించడం జరిగింది, విజిట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు కొన్ని సలహాలు చెప్పారు, అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంగీకరించి దానిపై స్పందించడం కూడా జరిగింది. కొన్ని కాలువలు అర్జెంటుగా పూడికలు తీయాల్సి ఉన్నాయి, ఆ పని కూడా చేస్తున్నాం. ఏదైతే లోతట్టు ఉందో దానికి కూడా ఫిల్లింగ్ చేసే పని కూడా తొందరగా. దేశవ్యాప్తంగా జరిగిన ఓటర్ల అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మురుపు విద్యాసాగర్ అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏపీసీఎస్ అధ్యక్షుడు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశానుసారం విజయనగరం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని 3 లాంతల వద్ద కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ 3 లాంతల నుంచి గంట స్తంభం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎన్నికల కమిషన్ అక్రమాలను ప్రజలకు తెలిసేలా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. సిఈసి జ్ఞానేశ్వర్ ద్వంద్వనీతి 2 నాలుకల ధోరణికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. 65 లక్షల ప్రతిపక్ష ఓట్లను తొలగించిన ఎలక్షన్ కమిషన్ని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే క్షమాపణ చెప్పమంటారా, అఫిడవిట్ అడుగుతారా అని ప్రశ్నించారు. దొంగ ఓట్లపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఈసీని ప్రశ్నిస్తే క్షమాపణ కోరారా, అఫిడవిట్ అడగరా అని అన్నారు.
ప్రధానమంత్రి మోదీ బీజేపీ గవర్నమెంట్ మరియు సెంట్రల్ ఎలక్షన్ కమిషను ఓట్లు దొంగతనం చేసి అధికారంలోకి వచ్చి మరియు ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిని నిన్న మీ మీడియా ముందు ఎఫిడవిట్ అడగటం లేదా భారత ప్రజలకు క్షమాపణ చెప్పడం అనేది అడగడం చాలా ఆశాస్పదంగా ఉందండి. ఎలక్షన్ కమిషనర్ మరియు మోదీ ఎటువంటి తప్పు చేయలేదు ఓట్ల విషయంలో అని నిజంగా చిత్తశుద్ధి కలిగి ఉంటే నిరూపించుకోవాలండి. మేము మా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఎలక్షన్ కమిషనరు మరియు మోదీ గవర్నమెంట్ కలిపి తప్పు చేశారు, ఓట్ల ఎలక్షన్లో దొంగతనం చేశారని మేము నిరూపిస్తామండి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయండి. 65 లక్షల ఓట్లు బీహార్లో దొంగతనం చేశారండి. వాళ్ళు ఓట్లు తొలగించేదన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందండి. అలాగే ఒకే మనిషికి ఒకే ఓటు ఉండాలని మేము ఈ కాంగ్రెస్ పార్టీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నామండి. కాంగ్రెస్ పార్టీ ఈ ఓట్ల దొంగతనం చేసే వాళ్ళని క్షమించదండి. వజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మహిళల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం, మీడియాతో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టీకరణ. సారథ్యం కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ బీజేపీని మరింత పటిష్టం చేస్తామని వెల్లడి. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి, అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.